Hi everyone, good afternoon one and all. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the topic is sheet metal operation. Last class we will discussing also sheet metal operations. There are in the last class we will discussing the two only discussing the two operations. First one is the shearing and bending, and also in this class we will discussing bending operations. Wearing and drawing will be uh, discussing in this class. This is lecture 21 unit 5 first year first sem mechanical engineering. Last class we will discussing the bending operation. There are two types of the bending operations is there అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద వి బెండింగ్ అని, నెక్స్ట్ ఎడ్జ్ బెండింగ్ అని చెప్పుకున్నాం. వి బెండింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైనా మనకి డై ఎలా ఉంటుందంటే దాని యొక్క డై ఆపరేషన్ మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనం డై మాత్రం మనకి ఇలా ఉంటుంది, డైనే మనకి ఇలా ఉంటుంది. దీని మీద మనం వర్క్ పీస్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వర్క్ పీస్. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ కానీ చూద్దాం, మళ్ళీ ఇలా ఉంది కదా, అక్కడ వర్క్ పీస్ అనేది మనం ఇన్సర్ట్ చేసి సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వర్క్ పీస్ కూడా మనకి ఏమవుతుందంటే ఇదే షేప్లో మనకి ఇలా చేంజ్ అవుతుంది. ఇలా షేప్లో ఇలానే మనకి చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే వి షేప్డ్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం. దీన్ని ఏమన్నా వి షేప్డ్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం. కానీ ఎడ్జ్ బెండింగ్ ఆర్ వైప్ బెండింగ్ ఏమని చెప్పుకుంటున్నామంటే మనకి కావాల్సింది ఏంది, ఎడ్జ్ బెండింగ్లో దిస్ ఈజ్ ద డై. ఈ డై ఆపరేషన్లో ఏం చేస్తున్నామంటే వర్క్ పీస్ని ఎలా పెడతామంటే ఇలా ఎడ్జ్లో పెడతాం. నాకు ఇక్కడ బెండింగ్ కావాలి కాబట్టి హ్యాంబరింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుంది, బెండింగ్ ఎలా అవుతుందంటే ఇలా మనకి బెండ్ అయిపోతుంది. వర్క్ పీస్ అనేది మనకి ఇలా బెండ్ అయిపోతుంది, ఇదే కదా, ఇలా బెండ్ అయిపోతుంది. దీన్ని ఏమంటున్నాం, బెండింగ్ ఆపరేషన్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, బెండింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. Wedge or vibe bending means vibe bending requires the sheet to be held against the vibe die by a pressing pad, and the pressing pad ని మనం ప్రెస్ చేసినప్పుడు the punch then presses against the edge of the sheet that extends behind the die and pad. The sheet will be bent against the radius of the edge of the wipe die. అదే మనం చెప్పుకుంది, దాని యొక్క ఎడ్జ్లో పెట్టుకొని వర్క్ పీస్ని మనం బెండ్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్ బెండింగ్ అని అంటున్నాం. వెడ్జ్ బెండింగ్ ఏమంటే ఇంకో పేరు ఏంటంటే వైప్ బెండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. వెడ్జ్ బెండింగ్ ఇంకో పేరు వచ్చేసి వైప్ బెండింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అదే కదా, మనం ఇక్కడ ఎడ్జ్ బెండింగ్ చెప్పుకుంది అండ్ వి బెండింగ్ చెప్పుకుంది. దేర్ ఆర్ కామన్లీ బెండింగ్ ఆపరేషన్స్ వి బెండింగ్ అండ్ ఎడ్జ్ బెండింగ్ అని చెప్పుకున్నాం. V bending, the sheet metal blank is bent between a V-shaped punch and die, and also that the figure is below is shown front view. This is the front view and the isometric view of the V bending. This is the front view and isometric V bend step up. This step up without the arrows inclining ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫోర్స్. చూడండి, మనకు ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఇలా ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మనకి ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వర్క్ పీస్ ఇలా కనిపిస్తుంది. అదే మనకి ఐసోమెట్రిక్ వ్యూలో చూసినప్పుడు ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. అదేగా మనం చెప్పుకుంటుంది. మనం ఏమని చెప్పుకుంటున్నామంటే మనకు ఫ్రంట్ వ్యూలో కనిపించేటప్పుడు మనకి దాని యొక్క ఈ డయాగ్రామ్ అనేది ఒకలా ఇలా కనబడుతుంది. నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూలో చూసినప్పుడు దాని యొక్క ఫిగర్ అనేది ఎలా కనబడుతుంది అంటే చూడండి, ఇది ఇలా కనబడుతుంది. దిస్ ఈజ్ ద ఈ టైప్స్ ఆఫ్ బెండింగ్ ఆపరేషన్స్లో కూడా మనకి ఫ్రంట్ వ్యూలో ఎలా చూపించచ్చు, నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూస్లో ఇంకా టాప్ వ్యూ సైడ్ వ్యూస్లో ఎలా చూపించచ్చు అనేది ఇక్కడ చూసాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద
నెక్స్ట్ వన్ ఈజ్ ద షీట్ మెటల్ జాయినింగ్. షీట్ మెటల్ జాయినింగ్ అంటే ఒక మెటల్ మీద చూడండి, షీట్ మెటల్ అంటే మనం చూసుకున్న షీట్ మెటల్ హ్యామరింగ్ అంటే ఏదైనా ఆపరేషన్ని మనం ఏదైనా షీట్ మెటల్ని మనం రిమూవ్ చేయడానికి లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చేసేయడానికి ఈ షీట్ మెటల్ అనేది యూజ్ చేస్తాం అనుకున్నాం. దీంట్లో హ్యామ్స్ అని ఒక టాపిక్ ఉంది. హ్యామ్స్ వచ్చేసి దేర్ ఆర్ 3 types ఆఫ్ హ్యామ్స్ ఆపరేషన్స్ ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద సింగిల్ హ్యామ్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డబుల్ హ్యామ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద వైర్డ్ హ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామ్ ఈ డెఫినేషన్ చూద్దాం. ఏ హ్యామ్ ఈజ్ ఎ వెడ్జ్ ఆర్ బోర్డర్ మేడ్ బై ఫోల్డింగ్. అంటే చూడండి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే హ్యామ్ అంటే ఏంటంటే, హ్యామ్ అంటే ఏంటంటే ఏదో చూడండి ఒక షీట్ మెటల్ మీద, ఈ షీట్ మెటల్ అండి, ఈ షీట్ మెటల్ మీద అనదర్ బౌండరీ మనం క్రియేట్ చేస్తున్నాం. అనదర్ బౌండరీ అనేది మనం క్రియేట్ చేస్తాం. అనదర్ బౌండరీ ఆల్ ఫోల్డింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే హెమ్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం హెమ్. హెమ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు reinforce an angle, height burners and rough edges and the improve appearance. అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. అదే కదా హ్యామ్ అంటే. హ్యామ్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, ఒక షీట్ మెటల్ మీద అనదర్ బౌండరీ కానీ అనదర్ ఫోల్డింగ్ కానీ చేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే హ్యామింగ్ అంటున్నాం. ఈ హ్యామింగ్ ఆపరేషన్స్ వచ్చేసి మనం ఏమంటే 3 types ఉంటాయి. సింగిల్ హ్యామ్ అని, డబుల్ హ్యామ్ అని, వైర్డ్ హ్యామ్ అని 3 types ఉంటాయి. ఇక్కడ కానీ డయాగ్రామ్స్ కానీ చూసుకున్నట్లయితే సింగిల్ హ్యామ్ అంటే ఓన్లీ ఫోల్డింగ్ మాత్రం ఒకటే ఉంటుంది, కానీ డబుల్ హ్యామ్లో కానీ దాని యొక్క ఫోల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వైర్డ్ హ్యామ్లో ఓన్లీ ఎడ్జెస్ మాత్రమని ఈ ఆపరేషన్ అని చేస్తాం వైర్డ్ హ్యామ్లో. ఇప్పుడు కానీ ఫస్ట్ చూద్దాం సింగిల్ హ్యామ్ అంటే ఏందో డెఫినేషన్ అండ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ చూద్దాం. సింగిల్ హ్యామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మేడ్ బై సింగిల్ ఫోల్డింగ్ ఆఫ్ ఏ ఎడ్జ్ ఆఫ్ షీట్ మెటల్ టు మేక్ ద ఎడ్జ్ స్మూత్ స్టిఫ్. ఇట్ ఈస్ డన్ ఇన్ క్యాస్ట్ ఆఫ్ స్మాల్ ఆర్టికల్ షోస్ ఇన్ ఫోల్డర్ ద షీట్ టు ఫార్మ్ ఏ సింగిల్ స్టీమ్. అంటే ఏంటంటే ఏదైనా ఒక షీట్ మెటల్ మీద ఫ్లాట్ అండ్ ఆపరేషన్ అనేది చేసినప్పుడు వాటి యొక్క ఫోల్డింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి సింగిల్ గానే ఫోల్డ్ అనేది చేస్తాం. ఏదైనా మెటల్ మీద సింగిల్ గాని మనం ఫోల్డ్ చేస్తే దాన్ని ఏమంటున్నామంటే సింగిల్ హ్యామ్ ఫోల్డింగ్ అని అంటున్నాం. అదేగా మనం చెప్పుకుంటే ఎంత మటుకు ఇది వర్క్ పీస్ చూడండి, ఇది ఒక ఫ్లాటెడ్ హ్యామ్ అండి. ఈ ఫ్లాటెడ్ హ్యామ్ మీద ఒక 10 సెంటీమీటర్స్ యొక్క 10 సెంటీమీటర్స్తో మనకు హ్యామ్ అనేది హ్యామ్ ఆపరేషన్ అనేది చేయాలి. 10 సెంటీమీటర్స్ 10 మీటర్స్ హ్యామరింగ్ అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 10 మీటర్స్ అనేది మనకి చూడండి దీని యొక్క లెంత్ వచ్చేసి 10 మీటర్స్ అండి. ఈ 10 మీటర్స్ మీద హ్యామ్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఇలా బెండ్ చేసినప్పుడు ఎన్ని ఆపరేషన్ మాత్రం ఓన్లీ సింగిల్ మాత్రమే బెండ్ చేస్తున్నాం, అంటే ఒక్క టైప్ మాత్రమే బెండ్ చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే ఫ్లాటెడ్ హెమ్ అంటున్నాం. కానీ ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ హ్యామింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు మాత్రం మనకి మెర్జ్ అయిపోతుంది. కానీ ఇలా బెండ్ చేసిన తర్వాత ఇలా వదిలేసి దీన్ని ఏమంటున్నామంటే ఓపెన్ హ్యామ్ అని అంటున్నాం. దీన్ని ఓపెన్ చేస్తే ఏమంటున్నాం ఓపెన్ హ్యామ్ అని అంటాను. చూడండి ఇలా మనం బెండ్ చేసి దీన్ని మెర్జ్ చేయకుండా ఉండే దాన్ని ఏమంటున్నామంటే ఓపెన్ హ్యామ్ అంటున్నాం. దీన్ని బెండ్ చేయకుండా ఉండే దాన్ని ఏమంటున్నాం ఓపెన్ హ్యామ్ అంటున్నాం. దిస్ ఈస్ ద సింగిల్ హ్యామ్ అండ్ another one is the double ham, and another one is the double ham. It is made by folding the edges over twice or make it smooth. చూడండి ఇక్కడ ఆపరేషన్ కానీ చూసుకున్నట్లయితే ఏమంటుందంటే ఈ షీట్ మెటల్ మీద ఎన్ని చేస్తున్నాం డబుల్ హ్యామ్స్, అంటే 2 లేదా అంతకంటే మనం ఫోల్డింగ్ ఆపరేషన్ చేసేదాన్ని ఏమంటున్నాం అంటే డబుల్ హ్యామ్ అంటున్నాం. ఈ షీట్ మెటల్ని ఎలా చూడండి, ఈ షీట్ మెటల్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా తీసుకొని మనకి ఒక 2 చూడండి ఇక్కడ కానీ చూసినట్లయితే 2.5 సెంటీమీటర్స్ మనం ఇలా బెండ్ చేస్తున్నామండి. 2.5 సెంటీమీటర్స్ బెండ్ చేసినప్పుడు ఇలా బెండ్ అయిపోతుంది. ఆ బెండింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తాం. బెండింగ్ ఆపరేషన్ అనేది చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మనకి ఎన్ని ఫోల్డర్స్ కావాలా, సింగిల్ ఫోల్డర్, డబుల్ ఫోల్డర్ అంటే సింగిల్ ఫోల్డర్ అనేది మనం ఎన్ని కావాలితే అన్ని చేసుకోవచ్చు. It is done to straighten the edges of length article. Double ham provided a
మచ్ గ్రేటర్ లెంత్. అంటే ఈ డబుల్ హ్యామ్ చేయడం వల్ల దాని యొక్క సర్ఫేస్ అనేది కూడా యాక్యురేట్, దాని యొక్క సైజెస్ మనకి యాక్యురేట్ సైజెస్ అండ్ యాక్యురసీగా మనకి చేసుకోవడానికి ఈ డబుల్ హ్యామ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద వైర్డ్ ఎడ్జ్. వైర్డ్ ఎడ్జ్ అంటే చూడండి, ఇక్కడ ఒక డై ఉంది. ఈ డై మీద మనం ఏం చేస్తున్నాం అంటే వర్క్ పీస్ని మనం ఏం చేసినాం, మనం ఎడ్జ్ చేసాం. వైర్డ్ ఏం చేసాం, మనం ఫోల్డ్ చేసాం. ఈ ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద హ్యామరింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. దాని మీద హ్యామరింగ్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు చేసిన తర్వాత ఏమవుతుంది చూడండి, ఇక్కడ హ్యామరింగ్ ఆపరేషన్ చేసాము. ఇక్కడ హ్యామరింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యారో చూపిస్తున్నాం చూడండి, ఈ యారో చూపించిన దగ్గర సమ్ హోల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సమ్ హోల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఈ హోల్ని ఏం చేయాలంటే మనం ఈ హ్యామరింగ్ ద్వారా మెర్జ్ చేసే దానిని ఏమంటున్నామంటే వైర్డ్ ఎడ్జ్ అని అంటున్నాం. వైర్డ్ ఎడ్జ్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, ఏ ప్రొవైడ్ ఏ క్లీన్ అండ్ సేఫ్ ఎడ్జ్. ఇట్ హ్యాస్ ఏ గ్రేటర్ స్ట్రెంగ్త్ దెన్ డబుల్ హ్యామ్. The techniques of forming wired edge is known as a wiring, and this consists of a folding a piece of sheet metal around a wired diameter is called as a wired diameter. అదే మనం చెప్పుకుంది, ఏదైనా వర్క్ పీస్ మీద సమ్ ఫోల్డ్ చేసిన తర్వాత హ్యామింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. ఆ హ్యామింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మన ఫోల్డ్ చేసే పార్ట్ అండ్ కింద మెటల్ రెండు కూడా మనకి మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ అయిన దాన్ని ఏమంటున్నామంటే ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే, ఆ వర్క్ పీస్ యొక్క ఎడ్జ్లో మాత్రమే చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే వైర్డ్ ఎడ్జ్ అని అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం, వైర్డ్ ఎడ్జ్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద సీమర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సీమ్స్. షీట్ మెటల్ జాయింట్స్లో ఇంకా మనకి ఏముంటాయంటే సీమ్స్ అనే టైప్ ఉంటుంది. ఈ సీమ్స్ అని చూడండి, ఇదిగో ఇక్కడ మనగా చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత మన వాటి యొక్క షేప్స్ విల్ బి డస్ నాట్ యాక్యురేటెడ్ ఇన్ వర్క్ పీస్. అదే మనం చెప్తుంది, ద సీమ్ జాయింట్స్ ద ఎడ్జ్ ఆఫ్ టూ మెటీరియల్స్. అంటే ఏంటి, టూ మెటీరియల్స్. ఇది ఒక మెటీరియల్ అండి. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మెటీరియల్, నెక్స్ట్ ఇది ఒక మెటీరియల్. ఈ రెండు మెటీరియల్ని మనం రెండింటిని మెర్జ్ చేసే దాన్ని ఏమంటున్నామంటే సీమ్స్ అండి అంటున్నాం. రెండింటిని మెర్జ్ చేసే దాన్ని ఏమంటున్నాం, సీమ్ అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇలా ఒక వర్క్ పీస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వర్క్ పీస్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఇలా ఒక వర్క్ పీస్ అనేది ఉంది. ఈ రెండింటిని ఏం చేస్తున్నామంటే ఇక్కడ మెర్జ్ చేస్తున్నాం. మెర్జ్ చేసినప్పుడు దీంట్లోకి ఏమవుతుంది, ఇన్సర్ట్ అవుతుందా. సో ఇది ఈ పార్ట్ ఇక్కడ మెర్జ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడ మెర్జ్. అప్పుడు మెర్జ్ అయిన తర్వాత ఎలా వస్తుందంటే మెర్జ్ అయిన పార్ట్ ఇలా వస్తుంది. దీనిని ఏమంటున్నామంటే సీమ్స్ అని అంటున్నాం. దీన్ని ఇలా మెర్జ్ అయిన పార్ట్ని ఏమంటున్నాం, సీమ్స్ అని అంటున్నాం. సీమ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీస్ అండ్ క్యానల్ బోర్డ్స్ అండ్ అరేంజ్మెంట్ పార్క్స్ కార్స్ అండ్ ఈజ్ ద ఆటోమేటివ్ ఇండస్ట్రీస్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి ఇవి సీమ్స్ అనేవి. ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే క్యానల్స్ గూడ్స్ని అటాచ్ చేయడానికి. నెక్స్ట్ మెజర్మెంట్స్ ఆన్ పార్క్ కార్స్ అండ్ ఈజ్ ద ఆటోమేటివ్ ఇండస్ట్రీస్లో కాబట్టి మనం ఈ సీమ్స్ అనేవి మనం యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. Next one is the types of seams. There are these three types of seams is there. First one is the lap seam, second one is the groove seam, and third one is the single seam. Lap seam అంటే ఏం లేదండి, lap seam అంటే it is provided a prepare as lap joint by means of a soldering. చూడండి, this is a work piece. దీని మీద ఏం చేయాలంటే సోల్డరింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. ల్యాప్ సీమ్ మీద ఏం చేయాలి, ఇది అనేది ల్యాప్ జాయింట్. ఈ ల్యాప్ జాయింట్ మీద సోల్డరింగ్ ఆపరేషన్ అనేది చేస్తే దాన్ని ఏమంటున్నామంటే ల్యాప్ సీమ్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూవ్డ్
గ్రూడ్ సిమ్. గ్రూడ్ సిమ్ అంటే చూడండి ఇక్కడికి మనకి గ్రూడ్ సిమ్ అంటే మేడ్ బై హుకింగ్ టూ హ్యామ్స్ అండ్ లాకింగ్ దెమ్ బై గ్రూవర్. అంటే చూడండి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే గ్రూవింగ్ సిమ్ అంటే ఇక్కడ చూడండి ఇలా ఒకటి ఉంది కదా, ఇలా టూ ఉన్నాయి కదా, ఈ టూ ఏమవ్వాలి ఒకటిగా మెర్జ్ అయ్యేదాన్ని ఏమంటున్నామంటే గ్రూవింగ్ సిమ్ అంటున్నాం. ఇక్కడ కానీ ఇంకో చూద్దాం, మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఇలా ఉందండి, ఇక్కడ ఇలా ఉంది, ఇంకోటి ఎలా ఉందంటే ఇంకోటి ఇలా ఉంది. ఈ రెండో ఏమవ్వాలి మెర్జ్ అవ్వాలి. మెర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మెర్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా రెండు ఈ పార్ట్ అనేది ఇలా మనకి రెండు మెర్జ్ అయిపోతాయి. ఇలా రెండు మెర్జ్ అవ్వడాన్ని ఏమంటున్నామంటే గ్రూవింగ్ సీమ్ అంటున్నాం. ఇలా రెండు మెర్జ్ అవ్వడాన్ని ఏమంటున్నా గ్రూవింగ్ సీమ్ అంటున్నాం. నెక్స్ట్ సింగిల్ సీమ్ అంటే ఏంటంటే యూజ్ టు జాయిన్ బాటమ్ ఆర్ వర్టికల్ బాడీస్ అనే వేరియస్ షేప్స్. అంటే చూడండి అండి, ఏదైనా వర్టికల్ షేప్స్ లేదా వాటి యొక్క బాడీస్ని మనం కనెక్ట్ చేయడాన్ని సింగిల్ సిమ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఇక్కడ అర్థమైందండి. ల్యాబ్ జాయింట్ అంటే ఏం లేదండి, ల్యాబ్ జాయింట్ అంటే ఏదైనా ఒక దిస్ ఈజ్ ద ల్యాబ్ జాయింట్, దీని మీద షోల్డింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. ఈ షోల్డింగ్ ఆపరేషన్ అనేది చేసినప్పుడు చేసేదాన్ని ఏమంటున్నామంటే ల్యాబ్ సీమ్ అంటున్నాం. నెక్స్ట్ గ్రూవింగ్ సీమ్స్ అంటే ఏం లేదు, గ్రూవింగ్ సీమ్స్ ఇలా టూ మనకి వర్క్ పీసెస్ ఉన్నాయి, ఈ టూ వర్క్ పీస్ని ఇలా మెర్జ్ చేయడాన్ని ఏమంటున్నామంటే గ్రూవింగ్ స్టీమ్ అంటున్నాం. నెక్స్ట్ సింగిల్ స్టీమ్ అంటే ఏం లేదు, సింగిల్ స్టీమ్ అంటే ఏంటంటే ఏదైనా బాటంలో ఉన్నది కానీ ఏదైనా వర్టికల్లో ఉన్నది కానీ ఈ రెండు బాడీస్ని ఏం చేయాలంటే మనకి బేస్కి కనెక్ట్ చేసేదాన్ని ఏమంటున్నామంటే సింగిల్ స్టీమ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ డబుల్ స్టీమ్ అంటే చూడండి, ఇదిగో డబుల్ స్టీమ్ అంటే చూడండి, డబుల్ స్టీమ్ ఈజ్ ఏ లైక్ సింగిల్ స్టీమ్ ఎక్స్పర్ట్ విత్ ద ఇట్ ఫార్ ఎడ్జ్ ఈజ్ బెండ్ అప్వర్డ్ అగెన్స్ట్ ద బాడీ. చూడండి ఇలా రెండు మనకి ఏమవుతున్నాయి, ఇలా రెండు మనకి మెర్జ్ అయిపోతున్నాయి. ఇలా మనకి రెండు ఇలా చూడండి, ఇలా ఒకటి ఉంది, నెక్స్ట్ ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది, నెక్స్ట్ ఇలా ఒకటి ఉంది, దీన్ని ఏమవుతుంది ఇలా ఏమవుతుంది బెండ్ అయిపోతుంది, దాంట్లో ఏమంటున్నాం బెండ్ సీమ్ అంటున్నాం. ఇలా ఈ ఆపరేషన్ ఏమంటున్నాం టూ వర్క్ పీస్ని తీసుకొని ఒక ఎండ్ ఏమో మనకి స్ట్రైట్గా ఉండి అనదర్ ఎండ్ వచ్చేసి మనకి బెండింగ్ ఆపరేషన్ చేసేదాన్ని ఏమంటున్నామంటే డబుల్ సీమ్ అంటున్నాం. నెక్స్ట్ డోవెటైల్ స్టీమ్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక వర్క్ పీస్ని తీసుకొని యాక్యురేట్గా ఒక వర్క్ పీస్ని మనం చేసాం, ఈ యాక్యురేట్గా వర్క్ పీస్ చేసిన తర్వాత దానిపైన మనకి ఏదైనా మెటల్ని ఇన్సర్ట్ చేయాలి. యాక్యురేట్గా ఈ మెటల్ని మనం ఇన్సర్ట్ చేసే దాన్ని ఏమంటున్నాం డోవటైల్ స్టీమ్ అంటున్నాం. చూద్దాం ఒకసారి. సిమిలర్ టు ద డోవటైల్ జాయింట్ అండ్ యూజ్ టు జాయినింగ్ ద ఫ్లాట్ ప్లేట్ టు ద సిలిండ్రికల్ పై. అంటే అది ఏ షేప్లో ఉంది, ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఇలా దానిపైన ఉన్న ఆపరేషన్ కూడా ఎలా చేయాలి, సిలిండ్రికల్ ఆపరేషన్లో మాత్రమే చేయాలి. నెక్స్ట్ బర్న్డ్ బాటమ్ సీమ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ బాటమ్ ఆఫ్ కంటైనర్ టు ద బాడీ. Burned bottom seams means used to joining bottoms of container to the body is called as a burned bottom seam అని అంటున్నాం. And next one is this is the seam operations. And next one is the bending operation లో మనకి ఇంకా నాచింగ్ అనేది ఉంటుంది. నాచింగ్ అంటే ఏంటండి, ఏదైనా నాచింగ్ అంటే ఏం లేదు, మ్యాచింగ్ అంటే అండి ఇలా మనకి వర్క్ పీసెస్ అనేవి ఇలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ పీసెస్ ఉన్నాయి. ఈ వర్క్ పీస్ అన్నిటిని జాయిన్ చేసే దానిని ఏమంటున్నామంటే ఇలా వర్క్ పీస్ అన్నిటిని జాయిన్ చేసే దాన్ని ఏమంటున్నామంటే నాచింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. నాచింగ్ ఈజ్ ఇన్వాల్వ్స్ cutting out a portion of a material from the side of sheet or strip. Semi-notching removes a portion of a metal from the interlinear of the sheet. అంటే ఏంటంటే ఇది చూడండి, నాచింగ్ ఆపరేషన్ అంటే ఏదైనా ఇలా అన్నిటిని మనం
మెర్జ్ చేసిన తర్వాత, ఇలా అన్నిటిని మెర్జ్ చేసిన తర్వాత సమ్ క్రాక్స్ విల్ బి, మనం క్రాక్స్ అనేది ఇక్కడ ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేసి ఈ రెండింటిని ఏమంటున్నా, వీటిని ఏమంటున్నా, ఈ క్రాక్స్ని ఏమంటున్నాం అంటే నాచింగ్ అంటున్నాం. ఈ క్రాక్స్ని ఏమంటున్నాం, క్రాచింగ్ అంటున్నాం. ద ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ వర్టికల్ డైరెక్షన్. ఇలా షేప్స్ చేసిన తర్వాత వాటి యొక్క డిజైర్ షేప్స్, మనకి యాక్యురేట్ షేప్స్ అనేవి, వాటి యొక్క డిజైర్డ్ అండ్ యాక్యురేట్ షేప్స్ అనేది మనం చేయడాన్ని ఏమంటున్నాం అంటే నాచింగ్ ఆపరేషన్ అంటున్నాం. ఈ నాచింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత, కంప్లీట్ ఆపరేషన్ తర్వాత ఏమవుతుందంటే మనకి మెటల్ ఎలా వస్తుందంటే చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ మెటల్ అనేది మనకి ఇలా వస్తుంది. ఆపరేషన్ కరెక్ట్గా యాక్యురేట్గా వాటి యొక్క సైజెస్ కానీ, వాటి యొక్క లెన్స్ కానీ, డిఫరెంట్ షేప్స్ అన్ని కరెక్ట్గా చేస్తే నాచింగ్ ఆపరేషన్ ఎలా వస్తుందంటే ఇలాగా మనకి ఫామ్ అవుతుంది. And next one is the types of types of notching up. There are 3 types of notching operations is there. First one is the notching ante మనం తెలుసుకున్నాం కానీ various types of notching are cut to form a different shapes in a sheet metal work. The size, location and type of notches depend on the shape of the object. The following type of notches are commonly used in the sheet metal works. There are 3 types of common notching operations is there. First one is the straight notch, and second one is the square notch, and third one is the slat notch. These are all the 3 types of the notching operations. First of all, slight notch operation or slit operation. And slight notch is a slight notch or slit is a straight cut made in the edges of the sheet. అంటే చూడండి, ఇక్కడ కానీ మనం చూస్తుంది ఈ యొక్క ఎడ్జెస్ ఆఫ్ ది షీట్ ఎలా కట్ చేస్తున్నాం, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాం. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాం. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకునే దాన్ని ఏమంటున్నామంటే ఇలా కట్ చేసుకునే దాన్ని ఏమంటున్నాము, స్ట్రైట్ నాచ్ అని అంటున్నాం. ఏ స్క్వేర్ నాచ్ ఈజ్ మేడ్ అట్ కార్నర్స్ దెన్ ద ఫార్మింగ్ ఆఫ్ ఏ స్క్వేర్ రెక్టాంగులర్ ప్లెయిన్ బాక్స్. ఎలా ఉందండి ఈ స్క్వేర్ ఆపరేషన్ అనేది, ఎలా ఉంది మనకి, రెక్టాంగిల్గా ఉందా లేదా, రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్లో ఉందా లేదా, ఈ ఎలా ఉంది, ఇది రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్లో ఉంటుంది. ఈ ఆపరేషన్ అనేది రెక్టాంగులర్ స్క్వేర్ బాక్స్లో ఉందా లేదా, ఇలా రెక్టాంగిల్ చూడండి, ఇది మొత్తం రెక్టాంగిల్ మనకి స్క్వేర్ బాక్స్లో ఉంది. ఇలా స్క్వేర్ బాక్స్ ఉంటుంది అంటే స్ట్రైటింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద slot notch. Slot notch is a cut-off angle of 45 degrees to the edge of the sheet in at notch, but both sides of cut is 45 angle of the edge of the sheet is inclined angle between the sides of the notch is 90 degrees. The notch is used when marking the object with the 90 degrees to the bend of the ఫ్లేంజెస్. అంటే చూడండి, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి దిస్ ఈస్ ద స్క్వేర్, దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ఆపరేషన్, దిస్ ఈజ్ ద స్లాట్ ఆపరేషన్. స్క్వేర్ ఆపరేషన్ చూడండి, ఒక రెక్టాంగులర్ బాక్స్లో తీసుకున్నట్టయితే, ఒక ఆపరేషన్ చేసుకున్నట్లయితే వాటి యొక్క ఎడ్జ్లో మాత్రం ఈ ఆపరేషన్ అనేది చేస్తున్నాం స్క్వేర్లో. ఇలా ఎడ్జ్లో చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ మెటల్ అనేది ఇలా ఫామ్ అయిన తర్వాత ఇలా బాక్సెస్గా మనకి కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే స్క్వేర్ ఆపరేషన్ అని అంటున్నాం. కానీ స్లాటింగ్ ఆపరేషన్లో మనం ఏమంటున్నామంటే, ఈ స్లాటింగ్ ఆపరేషన్ ఇక్కడ డై అనేది ఇలా ఉంటుంది. ఈ డై మీద మనం సమ్ వర్క్ అనేది ఇక్కడ చేయాలి. డై మీద మనం వర్క్ పీస్ పెట్టి సమ్ నాచెస్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ద స్లాట్. అలా నాచెస్ అనేది క్రియేట్ చేయాలి. నాచెస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వాటి వర్క్ పీస్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యి దాన్ని ఏమంటున్నాం, స్లాటింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. దీని ఆపరేషన్ ఇలా రెడీ అయ్యి దాన్ని ఏమంటున్నాం అంటే స్లాటింగ్ ఆపరేషన్ అని అంటున్నాం.
అదే ఇక్కడ చెప్పింది ఈ స్లాట్ నాచ్ హెస్ వాటి యొక్క యాంగిల్ ఎంత 45 degrees to the edges of the sheet metal notch V notch, but the both sides are cut at 45 degrees angle to the edge of the sheet అని చెప్పుకున్నాం. This the inlet angle between the slide of the notches is 90 degrees. వీటి యొక్క నాచెస్ యొక్క ఎంత డిగ్రీస్ ఉంటాయి 90 degrees లో మనకి ఈ మెటల్స్ అనేవి మనం రిమూవ్ చేయడానికి 90 degrees దగ్గర మనం రిమూవ్ చేయొచ్చు. వీటి స్లాట్ యొక్క మెటీరియల్స్ని 90 degrees దగ్గర మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రాయింగ్ ఆపరేషన్. ఈ డ్రాయింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఏదైనా మెటల్ని మనం డ్రా చేసుకొని ఏదైనా మెటల్ని ఫస్ట్ మనం ఆ మెటల్ ఎలా డ్రిల్ చేయాలి, ఎలా లేకపోతే మిల్ చేయాలి అంటే ఆపరేషన్ అనేది ఒక పేపర్ షీట్ మీద మనం డ్రా చేస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే డ్రాయింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఈ షీట్ మెటల్ ఫార్మింగ్ ఏ మేకప్ cup shaped or box shaped or other complex curved hollow shaped curve. These are all the drawing parts. Even parts cup shaped, box shaped and complex shaped and hollow shaped parts. These are all the drawing parts. Sheet metal blanks is positioned over a die cavity and then the punch the pushes metal into the opening. And products behavior cans, ammunition shields and automobile body panels are used in the drawing operations. It is also known as a deep drawing. చూడండి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే డ్రాయింగ్ ఆపరేషన్ అనేది ఇలా చేస్తాం. వాటి యొక్క క్లియరెన్స్ రేషియో ఈక్వల్స్ టు ఎంత అంటే 1.1 T means time. Where slides of the punch of the die separate by the clearance C, where C equals to ఎంత 1.1. T is the stock of the thickness. T is the దీని యొక్క థిక్నెస్ అండి, దీని యొక్క థిక్నెస్. ద అదర్ వన్ క్లియరెన్స్ అబౌవ్ ద 10% ఆఫ్ ద గ్రేటర్ దెన్ ద స్టాక్ థిక్నెస్. 10% చూడండి ఒక వర్క్ పీస్ మీద ఇది డై ఆపరేషన్ అని ఈ కింద ఈ బేసిస్ మీద డై అనేది మనం ఉంచుతున్నాం. ఈ డై అనేది ఈ కింద బేస్కి మనకు కనెక్ట్ చేసి ఉంచుతాం. ఇది అనేది మనకి ఏంది పంచింగ్ ఆపరేషన్. ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వర్క్ పీస్ అనేది ఏమవుతుంది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఉన్న చూడండి ఇక్కడ కాఫీ కలర్లో ఉంది చూడండి, ఇలా కన్వర్ట్ అయింది అని ఇలా కన్వర్ట్ అయితే ఇలా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం డ్రాయింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్క్వీజింగ్ అంటే ఏం లేదంటే చూడండి ఇక్కడ స్క్వీజింగ్ ఆపరేషన్ చేయకముందు వర్క్ పీస్ ఎలా ఉంది, నెక్స్ట్ స్క్వీజింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత వర్క్ పీస్ అనేది ఎలా ఉందంటే ఇక్కడ పైన ఉన్న డైస్ ఏ షేప్లో ఉంటాయో ఇక్కడ వర్క్ పీస్ కూడా మనకి అదే షేప్లో మనకి చేంజ్ అయిపోతుంది. It is a operation the metal is squeezed within the cavity of the die and the punch to attain the desired shape. అంటే ఏంటంటే అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇక్కడ వర్క్ పీస్ ఉందిగా, ఈ వర్క్ పీస్ అనేది మనకి పైన ఉన్న డైస్ ఏ షేప్లో అయితే ఉంటాయో ఈ ప్రెస్సింగ్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ కూడా మనకి అదే షేప్లో మనకి మారిపోతుంది. దాన్ని ఏమంటున్నాం స్క్వీజింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఐరనింగ్ అంటే ఏంటంటే ఈ డైస్ మీద సమ్ పంచింగ్ ఆపరేషన్ చేసి ఇక్కడ ఈ సి షేప్లో దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఈ వర్క్ మీద సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ అండ్ ద పంచింగ్. అలా పంచింగ్ ఆపరేషన్ మీద మనం పంచింగ్ ఆపరేషన్ మీద ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ డైస్ ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ యొక్క షేప్స్ అనేవి చేంజ్ అయినాయి. ఇక్కడ యొక్క షేప్స్ అనేవి ఏ షేప్లో అయితే ఉన్నాయో ఈ మనకు వర్క్ కూడా అదే షేప్లో వస్తుంది. టు మేక్ ఏ వాల్ థిక్నెస్ ఆఫ్ ఏ సిలిండర్ కప్ ఆర్ యూనిఫామ్. దిస్ ఈస్ ద ఐరన్ అచీవ్ మోర్ యూనిఫామ్ వాల్ థిక్నెస్ ఇన్ ద డ్రాయింగ్ కప్. ఫస్ట్ వన్ ఈస్ ద స్టాప్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద dyeing process. There are two types of processes. Next, riveting is a process of cold heading but the end of slug and is used to fasten two pieces together. అంటే రివిటింగ్ అంటే ఏదైనా టూ వర్క్ పీసెస్ మధ్యలో మనం టూ వర్క్ పీసెస్ మధ్య ఏదైనా ఆపరేషన్ పెట్టి మనం చేసేదాన్ని ఏమంటున్నామంటే రివిటింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ డైస్ అంటే మనకి ఈ డైస్కి సపోర్ట్ అనేది ఇది బేస్, ఇది డైస్, ఈ డైస్కి మనకి కింద సపోర్ట్స్ అవి ఉంటాయి. దిస్ ఈస్ ద వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ పైన పంచింగ్ ఆపరేషన్ ఇలా ఉంటుంది. ఈ పంచింగ్ ఆపరేషన్ మన ఇలా ఇన్సర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లోకి వర్క్ పీస్ అనేది మనకి ఇదిగో ఇక్కడ ఈ బేసిక్ మనకి టచ్ చూడండి, ఇదిగో ఇక్కడ బేస్గా టచ్ మనకి ఈ షేప్లోనే కదా మనకి ఉంది.
వర్క్ ఇక్కడ పైన ఈ 2 నాచెస్ కూడా ఎలా ఉన్నాయి, ఇలా సర్క్యులర్ షేప్లో ఉన్నాయి, ఇలా షేప్లో ఉన్నాయి. ఇక్కడ వర్క్ పీస్ అనేది మనం ఇన్సర్ట్ చేసాం, అదే కదా. ఇలా వర్క్ పీస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు ఏమవుతుంది, ఇలా చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే ఇలా ఇన్సర్ట్ అవుతున్నాం, ఇలా ఇన్సర్ట్ అవుతుంది. ఇదేంది, వర్క్ అనేది ఫస్ట్ అన్ని ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ జరిగిన తర్వాత, ఈ రివిటింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఏమేమి ఉంటాయి అంటే, షీట్ మెటల్ ఉంటుంది, సపోర్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ లోయర్ డై అండ్ అప్పర్ డైస్ ఉంటాయి, నెక్స్ట్ వర్క్ పీస్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ పంచింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ వర్క్ పీస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ వర్క్ అనేది మనకి ఏ షేప్లో అయితే ఉందో వర్క్ షేప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం, రివిటింగ్ షీట్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం అంటే రివిటింగ్ షీట్ అని అంటున్నాం. దీన్నే రివిటింగ్ షీట్ అంటున్నాం. ఈ క్లాస్లో మనకి షీట్ మెటల్ ఆపరేషన్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫాస్టనింగ్ మెథడ్స్ అంటే ఇలానే చేస్తామంటే రివిటింగ్, సోల్డింగ్, బ్రేజింగ్, వెల్డింగ్స్ అనేవి ఈ ఫాస్టింగ్ మెథడ్స్లో ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఫ్లాటింగ్ మెథడ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.